పోలీస్ విచారణలో అన్నయ్య మరణ వార్త తెలిస్తే ఏంటి పరిస్థితి? పోనీ ఆ ఎస్ఐని రిక్వెస్ట్ చేసి ఈ విషయాలేవి బయట పెట్టొద్దని చెప్తే? మనం కంప్లైంట్ ఇచ్చిన రోజు ఏం జరిగిందో గుర్తుందా? అదే రోజు రాత్రి పార్సిల్లో మా అన్నయ్యది కట్ చేసిన డమ్మీ వేలొచ్చింది. అవును. అంటే శ్రీముఖి మనుషులెవరో ఆ స్టేషన్లో ఉన్నారు. మనం ఎస్ఐని కలిస్తే ఆ మ్యాటర్ కూడా తన దగ్గరికి వెళ్తుంది. ఎస్, ఆ అవకాశం కూడా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు దేవ్. అన్నయ్యను తీసుకొస్తానని నమ్మకంతో ఉందదినా. అటు అర్చన అడగలేక సైలెంట్గా ఉండలేక ఫీల్ అవుతుంది. మా అమ్మ అసలేమైందని గుచ్చి గుచ్చి ఆరాలు తీస్తుంది. సింహ అన్నయ్య అయితే నేను మీతో వస్తా, అన్నయ్యని వెతుకుదామంటున్నాడు. ఎవరికి ఎలా సర్ది చెప్పాలో అర్థం కాక సతమతమవుతున్నాను. సుభద్ర, నీ స్ట్రగుల్ నాకు అర్థం అవుతుంది. నువ్విలా మెంటల్గా డిప్రెస్ అయితే కడుపులోని మన బిడ్డకు మంచిది కాదు. మా అన్నయ్య గుర్తొచ్చినప్పుడల్లా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను దేవ్. మీ అన్నయ్య ఎక్కడికి పోడు. నీ ప్రేమను, అభిమానాన్ని సొంతం చేసుకోవడానికి మళ్ళీ నీ బిడ్డగా పుడతాడు. నిజంగానా దేవ్? ఇది నిజం సుభద్ర. నువ్వింతగా ఆరాటపడ్డ మీ అన్నయ్య నీకోసం నీ బిడ్డగా పుడతాడు. చెప్పండి, ఎందుకు నన్ను రమ్మన్నారు? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి ముందుగా క్లియర్ చేసుకోవాలి. ఏంటవి? నేను హరికృష్ణను షూట్ చేశాను. సరిగ్గా అప్పుడే సుభద్ర కాల్ చేసింది. అవును, అందుకే కదా బుల్లెట్ తగిలి కొన ఊపిరితో ఉన్న హరికృష్ణను వదిలేసి మున్నాను తీసుకెళ్ళాం. సుభద్ర వచ్చి హరికృష్ణన్ తీసుకెళ్ళింది. ఆ సంగతి సుభద్ర శిరీషకు ఎందుకు చెప్పలేదు? ఒకవేళ చెప్పినా వదినా మర్దలిద్దరు కలిసి నన్ను బయటికి రప్పించాలని గేమ్ ఆడుతున్నారా? ఆ ప్లాన్లో భాగంగానే సుభద్ర శిరీషతో నా మీద కంప్లైంట్ ఇప్పించిందా? కాసేపు అలాగే అనుకుందాం. కానీ ఈ కేస్ మా పై ఆఫీసర్ దాకా వెళ్తే మున్నాని చంపింది హరికృష్ణ అని తేలుతుంది. అప్పుడు ప్రాబ్లం హరికృష్ణకే అని శిరీషకి తెలియకుండా ఉంటుందా? అంటే ప్రస్తుతానికి శిరీషకు తన భర్త ఎక్కడున్నాడో తెలీదన్నమాట. అదే అయి ఉండాలి. ఇంకో డౌట్ ఏంటంటే హరికృష్ణను హాస్పిటల్లో అడ్మిట్ చేసింది సుభద్ర. అదే హాస్పిటల్లో శిరీషకు కూడా ట్రీట్మెంట్ జరిగింది. శిరీషతో ఈ మ్యాటర్ చెప్పకుండా సుభద్ర ఎందుకు దాచింది? శిరీష హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని చెప్పకుండా ఆగిందేమో. అప్పుడు చెప్పలేదు సరే, తర్వాత అయినా సుభద్ర చెప్పాలి కదా. లేదా తన అన్నయ్యను శిరీషకు చూపించొచ్చు కదా. అసలు సుభద్ర ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్ ఏంటో శిరీషకు కూడా తెలియదేమో. అందుకే మున్నా చనిపోయాడని తెలియక మీ మీద మున్నా మీద కంప్లైంట్ ఇచ్చింది. పైగా మా పై ఆఫీసర్ దగ్గరికి వెళ్తానంటుంది. వెళ్ళని, ఇలాంటివి మీరెన్ని చూడలేదు. మేడం, మీకు మా పై ఆఫీసర్ గురించి తెలిసినట్టు లేదు. ఆయన చాలా సిన్సియర్ అండ్ హానెస్ట్. హరికృష్ణ మిస్సింగ్ వెనక
నా హ్యాండ్ కూడా ఉందని తెలిస్తే వెంటనే నన్ను సస్పెండ్ చేయొచ్చు, లేదా నా ఉద్యోగమే పోవచ్చు. పైగా సుభద్ర దేవులు కూడా మీ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని రిపోర్ట్ ఇచ్చారు. ఇస్తే మీరిలా ఎక్కువ రోజులు సీక్రెట్గా ఉండలేరు. మీరు బయటకొచ్చి ఏదో ఒకటి చేయండి, లేదంటే నేను ఇరుక్కునేలా ఉన్నాను. అయితే ఓ పని చేయండి, నేను శిరీష ఇంటికి వెళ్తున్నా. శిరీష ఇంటికా? దేనికి? మీరు అక్కడికొచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు కదా, అప్పుడు మీకే అన్నీ తెలుస్తాయి. అదేంటి? ఆ సరెండర్ ఏదో పోలీస్ స్టేషన్కి వచ్చి అయిపోతే సరిపోతుంది కదా. సరిపోదు. నేను శిరీష ఇంటికెళ్ళిన అరగంట తర్వాత మీ పోలీసులొచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు. ఇక శిరీష ఎస్పీ గారిని అప్రోచ్ అవ్వదు. మీకు ఏ ప్రాబ్లం ఉండదు. మరి మీ సంగతి? నేను తేల్చాల్సిన సంగతి అక్కడుంది. నేను వెళ్తున్నా, గుర్తుందిగా? అరగంట తర్వాత మీరొచ్చి నన్ను అరెస్ట్ చేస్తున్నారు. దుర్గా, ఈ ట్విస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదే. ఎప్పుడూ పక్కనుండే నాకే అర్థం కాదు సార్. మీకెందుకు? మీరు బయలుదేరండి. మేడం గారి మాస్టర్ ప్లాన్ ఏంటో మీకు అక్కడే తెలుస్తుంది. అది నిజమే. ఎక్కడున్నారండి? మిమ్మల్ని చూసి ఎన్నో ఏళ్ళైనట్టుంది. అయినా మీరొస్తారు. ఎందుకంటే ఆ శ్రీముఖి నుండి మన సుభద్ర మీరెక్కడున్నా తీసుకొస్తుంది. అయినా ముందు జాగ్రత్తగా ఆ శ్రీముఖి మున్నాల మీద కేసు పెట్టాను. తప్పకుండా మీరొస్తారనే నమ్మకం నాకుంది. మీరొస్తారండి, మీరు ఖచ్చితంగా వస్తారు. శిరీష, 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 శిరీష. నువ్వా? ఎందుకొచ్చావు? శిరీష, నాకింక బతకాలని లేదు, చచ్చిపోవాలనుంది. నీ చావు నువ్వు చావు, కానీ నా భర్త ఎక్కడున్నాడో అది చెప్పు, లేదంటే నిన్నిక్కడే చంపేస్తాను. ఈవిడంత సులభంగా చెప్పిస్తుందా వదిన? తీసుకెళ్లి రచ్చబండ దగ్గర కట్టేస్తే మన ఊరు వాళ్ళే ఈవిడతో నిజం చెప్పిస్తారు. మేం నీకేం ద్రోహం చేశామని మా అన్నయ్యని దాచిపెట్టావు? నిజం చెప్పు. శ్రీముఖి, నీకు చేతులెత్తి మొక్కుతాం. మా హరిబాబు ఏమయ్యాడో చెప్పు. ఇదంత ఈజీగా ఎలా చెప్తుంది? నిన్ను
నిన్ను చంపైనా సరే నీతో నిజం చెప్పిస్తాను. శిరీష, మీరంతా ఇలా అనడంలో తప్పులేదు. నీ ప్లేస్లో నేనుంటే శ్రీముఖిని చంపేసేదాన్ని. భర్త కనబడలేదనే బాధలో నువ్వున్నావు, నా భర్త చనిపోయాడనే దుఃఖంలో నేనున్నాను. ఏంటి? నీ భర్త మున్నా చనిపోయాడా? అవును, ఓవైపు భర్త చనిపోయాడు, మరోవైపు నీ భర్త ఏమయ్యాడా అని పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. ఇంత నరకం అనుభవిస్తూ నేనెందుకు బతకాలి? అసలు నేనెందుకు బతకాలి? నేను చచ్చిపోతా. శ్రీముఖి, ఇప్పుడైనా చెప్పు, నా భర్తను ఎక్కడ దాచావు? అయ్యో, నిజంగా నాకు తెలీదు. మీరు నన్ను బంధించారు, నా భర్త పారిపోయాడు. అనుకోని పరిస్థితుల్లో నా భర్త చనిపోతే మీ ఆయన చంపాడేమో అనుకున్నాను. హరిగారు ఇక్కడున్నారేమో, మీ ఇద్దరి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాలనొచ్చాను. మా అన్నయ్య మీ ఆయన్ని చంపినా తప్పులేదు. పేద ప్రజల భూములు లాక్కున్న నీ మొగుడికి అదే పెద్ద శిక్ష. మా అన్నయ్య అలా చంపినా తానే పోలీసులకి లొంగిపోతాడు కానీ ఇంటికి కూడా రాకుండా పారిపోడు. మా హరిబాబు ఏం చేసినా ధైర్యంగా చేస్తాడు. అసలేం జరిగిందో చెప్పు. ఇప్పటికైనా నిజం చెప్పు. మా నుండి తప్పించుకున్నా సుభద్ర నుండి తప్పించుకోలేవు. చెప్పు, నిజం చెప్పు. అసలు మీ ఆయన ఎప్పటి నుంచి కనపడ్డం లేదు? దేవ్కు హాస్పిటల్లో రక్తం ఇచ్చినప్పటి నుంచే కదా. అంటే హరిగారు ఏమైపోయారో సుభద్రకే తెలియాలి. నోర్ముయ్. నువ్వు నీ మొగుడు చేసిన అన్యాయాలు మా వారికి సుభద్ర చెప్పింది. అందుకే ఆయన మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. వచ్చాడేమో, కానీ మీ ఆయనకు భయపడి నా భర్త పారిపోయాడు. నన్ను మీరు కట్టేశారు. మరి హరిగారు ఏమైనట్టు? ఎక్కడికెళ్ళినట్టు? సుభద్ర చెప్పుడు మాటల వల్లే కదా మీ ఆయన బయలుదేరాడు, కనపడకుండా పోయాడు. అలాంటప్పుడు ఆ నింద తన మీద పడకూడదని సుభద్ర నేను మీ ఆయన్ని దాచానని తప్పుడు ప్రచారం చేస్తుంది. నేను చెప్పే దాంట్లో నిజం ఉందో లేదో ఒక్కసారి ఆలోచించండి. మీరే ఆలోచించండి. ఇంకా ఆలోచించడానికి లేదు. శ్రీముఖి గారు, మీ గురించి ఎక్కడెక్కడ గాలించినా కూడా దొరకలేదు. చివరికి ఇక్కడ పట్టుబడ్డారు. సిఐ గారు, నా భర్త గురించి తనకేం తెలియదంటోంది. మరి నా భర్త ఏమైనట్టు? మీరు ఈవిడ గురించి మున్నా గురించి కంప్లైంట్ ఇచ్చారు. అప్పటి నుంచి స్పెషల్ టీంతో సెర్చ్ చేయించాను. ఈవిడ భర్త మున్నా చనిపోయాడు. ఈవిడేమో ఎస్కేప్ అయి మీ దగ్గరకు వచ్చింది. ఈవిడ్ని కస్టడీలోంచి విచారిస్తాం. ఇన్నాళ్ళవుతున్నా మా ఆయన్ని ఎందుకు మీరు ట్రేస్ చేయలేకపోతున్నారు? మా ప్రయత్నం ఏం చేస్తున్నాం. మీ వారు అజ్ఞాతంలో ఉండడానికి ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఏంటది? ఆ విషయం మీదే ఎంక్వైరీ చేస్తున్నాం. ఇంకా ఎన్నాళ్ళు చేస్తారండి? మేడం, మీ వారు చివరిసారిగా కనబడింది హాస్పిటల్లోనే. ఆ తర్వాత మేము సుభద్ర గారికి కాల్ చేసినా నాకు తెలీదు అంది. మున్నా వైపు నుండి
ఈవిడ వైపు నుండి విచారిస్తే వీరి దగ్గరికి హరిగారు రాలేదని తేలింది. బట్ మీరు రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీ వారు దొరికేదాకా శ్రీముఖిని లాకప్లో ఉంచి విచారిస్తాం. పదండి. నా మొగుణ్ణి మాత్రమే చంపాడు నీ మొగుడు. కాని నేను నిన్ను ఆ సుభద్రను మానసికంగా ఎలా చంపుతానో ముందు ముందు చూస్తారు. వదినా, అన్నయ్య గురించి శ్రీముఖి కూడా తెలియదంటోంది. ఈ శ్రీముఖిని అంత సులభంగా నమ్మలేమమ్మా. మరి పోలీసులు మొన్న చచ్చాడు, హరిబాబు వీళ్ళ దగ్గరికి రానే లేదంటున్నారు. వీళ్ళెందుకు అబద్ధం చెప్తారు? మరి ఈయన ఎక్కడికి వెళ్ళినట్టు? ఎవరిని అడగాలి? మీరు బయట ఉండండి. మీరే శిరీష గారింటికి మమ్మల్ని రమ్మన్నారు. స్వయంగా మీరే అరెస్ట్ అయ్యారు. ఎందుకు అలా చేశారు? ఎందుకు ఏమిటో మీకిప్పటికే అర్థమై ఉండాలే. తన భర్త ఏమయ్యాడో అని శిరీష మీకు కంప్లైంట్ చేసింది. తన అన్నయ్య ఏమయ్యాడో అని సుభద్ర నా కోసం వెతుకుతోంది. అవును, హరికృష్ణను షూట్ చేసింది నేనే అని శిరీషకు తెలిసినా సుభద్రకు తెలిసినా నన్ను చంపేస్తారు. వాళ్ళు హరికృష్ణలాగా పోనీలే ఆడదే అని వదిలేసే రకాలు కాదు. నిజమే. శిరీష గారు మున్నా మీద మీ మీద చాలా డౌట్తో ఉన్నారు. అటు సుభద్ర గారు కూడా మున్నా ఎక్కడున్నాడో తెలియదంటున్నారు. అంటే మున్నా హరికృష్ణ చేతిలో చనిపోయాడన్న సీక్రెట్ ఇద్దరికీ తెలీదు. కానీ హరికృష్ణ ఏమయ్యాడో సుభద్రకు మాత్రమే తెలుసు. మరి హరికృష్ణన్ తీసుకెళ్లిన సంగతి సుభద్ర శిరీషకి ఎందుకు చెప్పడం లేదు? అదే నాకు అర్థం కావడం లేదు. బుల్లెట్ దిగిన హరికృష్ణకు సుభద్ర ఎక్కడో రహస్యంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉండాలి. హరికృష్ణ కోలుకున్నాక మా మీద అటాక్ చేయించడానికి ప్లాన్ చేస్తూ ఉండాలి. మరి ఆ సంగతి అయినా శిరీష గారికి చెప్పొచ్చు కదా. దాన్ని దాచాల్సిన అవసరం ఏముంది? శిరీష హార్ట్ పేషెంట్ అని విన్నా. అందుకే ట్రీట్మెంట్ ఇప్పించిన సుభద్ర సడన్ గా చెప్పడం ఎందుకని దాస్తుందేమో. హరికృష్ణ కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటే అది ఏ హాస్పిటల్లో తెలిసిపోతుంది కదా. నేను మా పోలీసులతో ఎంక్వైరీ చేయించాను. హరికృష్ణ ఏ హాస్పిటల్లోనూ జాయిన్ అయినట్టు లేదు. సుభద్ర డాక్టర్ కదా, ఏదో మేనేజ్ చేసినట్టుంది. ఒకవేళ హరికృష్ణ మీ బుల్లెట్ దెబ్బకి నిజంగా చనిపోయి ఉంటే? అదే ఆలోచించా. హరే అలా చనిపోయి ఉంటే దాన్ని దాచాల్సిన అవసరం సుభద్రకేముంది? హరికృష్ణను షూట్ చేసింది నేనే కదా. అయితే ఈ మిస్టరీ ఎలా బయటపడుతుంది? ఆ మిస్టరీని బద్దలు కొట్టాలనే కదా నేను మాస్టర్ ప్లాన్ వేసి జైల్లో కూర్చుంది. హరికృష్ణ అదృశ్యం అవ్వటం అనే సీక్రెట్ తాళం చెవి సుభద్ర చేతిలో ఉంది. ఆ సంగతి శిరీష చెవిలో వేశాను. ఇప్పుడు ఆ వదినా మరదళ్ళు
ఆ హరి విషయంలో కొట్టుకొని చేస్తారు. శిరీషకు డౌట్ మొదలైతే అంత ఈజీగా వదలదు. సుభద్రను పీడిస్తుంది. అప్పుడు సుభద్ర హరికృష్ణ ఏమయ్యాడు అన్న నిజాన్ని శిరీష ముందు చెప్పి తీరాలి. ఈలోపు ఏ ప్రాబ్లం రాకుండా మీరు సేఫ్గా లాకప్లో ఉంటారు. అవును, టైం బాంబ్ ఫిక్స్ చేశాక దాని దగ్గర మనం ఉండకూడదు. మనం సేఫ్గా సైడ్లో ఉంటూ ఎప్పుడు పేలుతుందో అని చూస్తూ ఉండాలి. హరికృష్ణన్ సుభద్ర బయటకు తీసుకొస్తేనే శిరీష శాంతిస్తుంది, తీసుకొస్తుంది. సుభద్ర తన అన్నయ్యను బయటికి తీసుకొచ్చి తీరుతుంది. ఎవరు? మా వదిన. మాట్లాడు. మీ అన్నయ్య ఎక్కడున్నాడు? ఆ సంగతి శ్రీముఖికే తెలియాలి. శ్రీముఖి ఇందాకే మా ఇంటికొచ్చింది. తనకే పాపం తెలీదంది. మరైతే ఎవరికి తెలుసుండాలి? నీకు